దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. సమాజంలో ఎవరన్నా ఎక్కువగా బాగా స్థిరపడి మంచి పొజిషన్లో ఉండి ఎటువంటి సమస్య లేదు అనుకున్న వాళ్ళనే అందరూ గుర్తిస్తారు, వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారు, వాళ్ళని మాత్రమే గుర్తింపు ఇచ్చి గొప్ప స్థలాల్లో పెట్టడం మనం చూస్తాం. అదే క్లాస్ రూమ్లో కూడా చూస్తే ఎవరైనా క్లెవర్గా ఉండి ఫస్ట్ ర్యాంక్లో వస్తున్న వాళ్ళకే మంచి గుర్తింపు ఉంటుంది, చివరిలో ఉన్న పిల్లల్ని ఎవరు పట్టించుకోరు. అలానే ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు, వాళ్ళ కర్మ లేదా వాళ్ళ అనుభవించని అలా వదిలేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎవరు గుర్తించని వారిని యేసు ప్రభు గుర్తిస్తున్నాడు. నీ భారంతో నువ్వు ప్రయాసపడుతున్నావు, నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతి దయచేస్తాను. ఆయన ఓదారుస్తున్నాడు, మనల్ని ధైర్యపరచడానికి మనకు ఒక ఆహ్వానం ఇస్తున్నాడు. మనం చేసిన తప్పుదాన్ని ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకోను, నీ బాధలు నేను ఎప్పటికీ వాటిని నీ దగ్గరికి రానియకుండా నేను ఓదారుస్తాను అని పిలుస్తున్నాడు. ఎలాగైతే మన మీద భారం తీసేసి మన స్నేహితులు మన తోటివారు లేదా మన తండ్రి మన భుజం మీద చేయి వేసినట్లుగా ఆయన్ని భారం తీసేస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన కాడి మొయ్యమంటే ఆయన భారం మోయటానికి మనల్ని పిలవట్లేదు. ఆయన కాడి చాలా సులువైనది. ఆయన మనతో స్నేహం చేయటానికి మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి ఈ స్నేహాన్ని ఆహ్వానిద్దాము. మన భారాలు, భయాలు, దుఃఖాలు, ప్రయాసలు అన్నీ ఆయన చూసుకుంటాడు. పరిశుద్ధమైన యేసయ్య, ఈ పరిస్థితుల్లో మోయలేనటువంటి భారాలు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి ప్రయాసలు నుంచి మమ్మల్ని బయటకు తీసుకురండి. నిన్ను స్నేహం చేసి నీతో నడిచి నీకు దగ్గరగా అయ్యే వాళ్ళంగా మమ్మల్ని చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.